డే 1 నుంచే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా నేను వచ్చి వైసీపీ ప్రభుత్వం కంటే మిన్నగా నేను చేస్తానని చెప్పారా లేదనేది ఒకసారి ఆలోచించమంటున్నాను. నిన్ను అడిగితే ఏమంటున్నారు, డబ్బు సంపాదించండి, ఒకవేళ నీకు ఏదైనా చిట్కా తెస్తే వచ్చిన చెవులో చెప్పని ఎవరో కార్యకర్త ఎవరో అక్కడ ఉన్న సామాన్య ప్రజలు అంటే అతను వచ్చి చెవులో చెప్పంటున్నాడు. ఆయన ధర్మం ఇది ఏమనుకోవాలి? మరి 1,19,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మళ్ళీ ఇవాళ 6,000 కోట్లు మళ్ళీ ఇవాళ అప్పు తీసుకునే నేపథ్యంలో ఏమైంది? ఏమనంటే 10 లక్షలు 20 లక్షలు అబద్ధాలు సత్యదూరమైన మాటలు చెప్పుకోవడం తప్ప వాస్తవం లేదే. చెప్పచ్చు కదా. ఏంటి మెప్పెట్టు? ఇది రాజకీయమైన ప్రెస్ మీట్ కాదు. ఇది నిన్న జరిగిన కేంద్ర బడ్జెట్ మీద ఎంతో ఎదురు చూస్తున్నా ఆశతో ఎదురు చూసిన మన రాష్ట్ర ప్రజల తాలూకా ఆత్మ తాలూకా ఘోష ఒక బాధ్యత గల పౌరులుగా ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా స్పందించవలసిన నేపథ్యంలో మా తాలూకా ఆలోచన మీతో షేర్ చేసుకుంటున్నాం. అక్కడ ఇచ్చిన మెడికల్ బోర్డులో మన తాలూకు ప్రత్యేకంగా లేదు. కొన్ని మెడికల్ సీట్లు వచ్చి 75,000 పెడుతున్నారు, మెడికల్గా దేశమంతా కూడా సంబంధించాలంటే లేదు. అందులో ఇచ్చిన కాలేజీలనే మూసేసే పరిస్థితిలో ఇవాళ వచ్చి ప్రభుత్వం పనిచేస్తుంది. డిజిటల్ ఎడ్యుకేషన్ని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దేశమంతా పాటిస్తే మన దేశంలో దాన్ని మూసివేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. పోలవరాన్ని ఎత్తి తగ్గించే అంశాన్ని మరి అందులో మెన్షన్ చేశారు. 47 మీటర్ల నుంచి 41 మీటర్కి ఏం సందేశాలు ఇస్తున్నారు? సూపర్ 6 పోనీ ఇవన్నీ పక్కన పెట్టి సూపర్ 6 మేము మంది అంటే ఒక డౌట్ కూడా నాకుంది. ఆ రోజు ఎన్నికల ప్రణాళిక ప్రకటించినప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని ముట్టుకోవడానికి దాని పక్కన ఉండడానికి కూడా ఒప్పుకోలే. చూసాను టీవీలో. నేను ఏమో దీని మీద ఈ సూపర్ 6 భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమేటో అయితే అదేనే చెప్పాలి కదా.